అర్థమైన విషయాలు మీకు మోటివేట్ చేయడం జరిగింది. ప్రతి విషయం కూడా సార్ ఏం చెప్తున్నారంటే మన రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము ఉన్నాము. ఒకవేళ మాతో కానీ ఉన్నా కానీ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా అవేర్నెస్ చెప్పారనమాట. అట్లానే మన మేడం గారు సార్ వచ్చారండి. మన ఉమెన్ రైట్ ఆర్గనైజేషన్ గొట్టుముక్కల శ్రీ మాధవాచారి గారు, ఆయన ఇంకా చాలా విషయాలు మీకు చెప్తారు. కానీ మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా మన కోరిక ఎట్లా ఉండాలంటే చాలా పెద్దగా ఉండాలి. ఇది నాతో కాదు, నేను చేయలేను, నేనేమి దేనికి పనికిరాను అనే విషయం మాత్రం పక్కన పెట్టండి. ఎందుకంటే మేడం చెప్పినట్టు ఇవాళ మనకి గవర్నమెంట్ స్కూల్లోనే బాగా ఎక్కువ చదువుకున్నటువంటి టీచర్స్ ఉంటారు. ఎక్కువ వాళ్ళకి చదివేట్టు ఉంటేనే ఇక్కడ వస్తుంది అనమాట టీచర్గా పోస్ట్. ఈ చదువు తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని రాసిన కూడా రాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. అక్కడికి తెలంగాణ ఎట్లా ఉంటుందంటే వాళ్ళని రెండని ఏసీ రూముల్లో పెట్టడము, చేయడము, వాళ్ళకి ఏవో చదవడము అవన్నీ చేస్తారు. కానీ మీకున్న నాలెడ్జ్, మీకు చెప్పే నాలెడ్జ్ కంటే తక్కువ నాలెడ్జ్ గురువులే ఉంటారు అక్కడ, నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ 99% కాదు 100% కూడా మంచి తెలుగు గల గురువులు ఉంటారు కదండి. ఇప్పుడు మన మినిస్టర్లు కూడా చాలామంది ఎక్కువ శాతం సార్ వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో మనకి తెలియదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇతర రాజ్యాంగాల్లో కూడా చాలా విషయాల్లో చెప్తారు ఎక్కడ హాస్టల్స్లో చదువుకున్నామని చెప్పి. ప్రతి బుక్కల్లో అసెంబ్లీలో బుక్కలు ఇద్దరు మాత్రం అది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, హాస్టల్లో చదువుకున్న పిల్లలే ఉన్నారు. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, లేకపోతే ముఖ్యమంత్రి కూడా కావచ్చు మీరు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. బయటికి వెళ్తున్నప్పుడు సొసైటీ మనం వాళ్ళు చూసేమని అనుకుంటారు కాదు, మన చూసి సొసైటీ భయపడేటట్టుగా మీరు తయారు కావాలి. ఎందుకంటే ఆ పాపను ఏమన్నా అన్నామనుకో 10 మందిని పిలుస్తుంది, ఆ పాపను ఏమన్నా అన్నామనుకో వాళ్ళ పేరెంట్స్ వస్తారు. అమ్మో భయం అనేది పక్కన పెట్టేసి మీరు చదువు మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఇది చదవాలి, ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ చదివితే నేను ఎక్కడికి వెళ్ళిపోతా, మంచి స్థాయికి వెళ్తా అనేది మీరు ఫస్ట్ లక్ష్యం మీరు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరిగినా సరే అవసరం మీ ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్కి చెప్పాలి. మీ అమ్మకో నాన్నకో, ఒకవేళ నాన్నకి చెప్పలేదనుకో తల్లిదండ్రులతో అందరూ చెప్పాలి. బాయ్స్ ఉన్నారనుకో నాన్నకి చెప్పాలి, ఇట్లా జరుగుతుంది స్కూల్లో ఎట్లా. అదే ఇంట్లో ఏమైనా జరుగుతుంది అనుకో మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో చెప్పాలి. ఎట్లా చెప్పాలి లేదా తప్పాలి, ఇంటి పక్కన జరిగిన స్కూల్లో జరిగిన ఏ పరిధిలో జరిగినా సరే ఒక అవగాహన రావాలి. ఈ సమస్యకి మనకి సొల్యూషన్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ చెప్తే మనం ముందుకు వెళ్తాము అని. అంతేగాని మీరు భయపడకండి, దేనికి బాధపడకండి. మీ చదువు ఏ చదువుకున్నారన్నా గవర్నమెంట్ మీరు డాక్టర్ అవ్వాలన్నా, ఐఏఎస్ అవ్వాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, మంచి వారికి తగ్గట్టు మీరు మంచిగా మీరందరూ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ 9th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుంటారు. ఫ్యూచర్లో ఒకరోజు కలుసుకుంటారు. కలిసినప్పుడు మీ భవిష్యత్తు ఎట్లా ఉన్నారంటే హాయ్ నేను డాక్టర్ని, హాయ్ నేను కలెక్టర్ని, హాయ్ నేను ఐఏఎస్ని అనుకునే విధంగా మీరు ఉండండి. మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ పట్లే మీరు అవగాహన పెట్టండి.